పుట్టుకతోటి తలెత్తిన కొన్ని రకాల లోపాలు పిల్లల పాలిట పెనుశాపాలుగా పరిణమిస్తూ ఉంటాయి. పసిగుండెలో రంధ్రాలు అలాంటివే. కారణాలేవైనా కావచ్చు కానీ చిన్ని గుండెల్లో చిల్లుల మూలంగా పసిబిడ్డ జీవితం దుర్భరంగా మారుతుంది. తల్లిదండ్రులకు కూడా తీరని శోకం మిగులుతూ ఉంటుంది. గుండె గదుల్లో సాధారణంగా పై గదుల మధ్య కింది గదుల మధ్య రంధ్రాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎక్కువ మంది పిల్లల్లో గుండె కింది గదుల మధ్య రంధ్రాలు కనిపిస్తూ ఉంటాయి. వీటిని వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్స్ అని వాడుకలో విఎస్డి అని పిలుస్తారు. పసిగుండెలో కింది గదుల మధ్య రంధ్రాలతో తలెత్తే సమస్యలు, వాటికి చికిత్స మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేడు మాతృగర్భంలోనే శిశు హృదయం లయ తప్పుతోంది. పుట్టుకతోనే పసి గుండెకు చిల్లు పడుతోంది. బాల్యంలోనే బిడ్డ ప్రాణం కుదేలవుతోంది. జన్మతః సంక్రమించే గుండె లోపాలు పసిబిడ్డల పాలిట పెను శాపాలుగా మారుతున్నాయి. తల్లిదండ్రులకు తీరని శోకాలను మిగులుస్తున్నాయి. పుట్టుకతోటి వచ్చే గుండె లోపాల్లో ప్రధానంగా గుండె పై గదుల మధ్య గాని లేదా కింది గదుల మధ్య గాని రంధ్రాలు ఏర్పడుతుంటాయి. ఇలాంటి పరిస్థితిలో చెడు రక్తం మంచి రక్తం కలిసిపోతుంది. దీంతో పసిపిల్లలు నీలం రంగులోకి మారిపోతుంటారు. పిల్లల్లో ఎక్కువ మందిలో గుండె కింది గదుల మధ్య రంధ్రాలు కనిపిస్తూ ఉంటాయి. గుండెలోని కింది గదుల మధ్య రంధ్రాలను డాక్టర్లు వైద్య పరిభాషలో వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్స్ అని పిలుస్తారు. విఎస్టీ అంటే వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అండి. గుండెలో 4 గదులు ఉంటాయండి. పై 2 భాగాల్ని ఏట్రియా అంటారు, కింద 2 భాగాల్ని వెంట్రికల్స్ అంటారండి. సో ఈ వెంట్రికల్స్లో ఉన్న మధ్యలో 2 వెంట్రికల్స్ని డివైడ్ చేయడానికి ఒక గోడలాగా సెప్టమ్ ఉంటుందండి. దీంట్లో ఉండే రంధ్రాన్ని విఎస్టీ అంటారు. దీంట్లో మళ్ళీ మనకు కొన్ని రకాలు ఉంటాయండి. మస్కులర్ అని, మెంబ్రేనస్ అని, ఇన్లెట్ అని, అవుట్లెట్ అని, అలా చాలా రకాల విఎస్టీస్ ఉంటాయి. యూజువల్గా మనకు మేనరికం పెళ్ళిళ్ళు అంటారండి. మేనరికం పెళ్ళిళ్ళు అంటే క్లోజ్గా రిలేటివ్స్లో మనం పెళ్లి చేసుకున్న తర్వాత ఒకవేళ ఎవరికైనా ఏదైనా జనుపారమైన సమస్యలు ఉంటే అవి మన పిల్లల్లో కానీ తర్వాత వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్లో కానీ రావచ్చండి. సో వీళ్ళకి హై రిస్క్ ఉంటుందండి. నెక్స్ట్ ఏంటంటే అండి, మనకు క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అంటారు. ఏదైనా సిండ్రోమ్స్ ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు డౌన్ సిండ్రోమ్ అని తరచుగా వింటూ ఉంటాము. డౌన్ సిండ్రోము, టర్నర్ సిండ్రోము, ఇలా కొన్ని సిండ్రోమ్స్లో మనకు విఎస్టీ అనేది చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తుందండి. లేదు అంటే మెటర్నల్ మాల్న్యూట్రిషన్, వాళ్ళు పౌష్టిక ఆహారం తీసుకోకపోవడం, తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు సరైన ఆహారం తీసుకోకపోవడము, లేదంటే బేసిక్ మల్టీవైటమిన్స్ కానీ ఐరన్ ట్యాబ్లెట్లు తీసుకోకపోవడము, వీటితో కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇంకోటి మనకు మెటర్నల్ మెడికేషన్స్ ఏదైతే తీసుకోకొన్ని మెడికేషన్స్ ఉన్నాయో వీళ్ళు ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్ అంటే గైనకాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేయకుండా, ఏ డాక్టర్ చెప్పకుండా వీళ్ళు కొన్నిసార్లు మందులు తీసుకుంటే అండి, ఏదైతే మనం ప్రెగ్నెన్సీలో తీసుకోకూడదో వాటి వల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ రావచ్చు. కొన్నిసార్లు ఏంటంటే అండి, కొన్ని రకాల గుండె సమస్యలు ఉంటాయి, అవి ఫ్యామిలీస్లో రన్ అవుతాయండి. ఈ విఎస్టీ కూడా అంతే. ఒకవేళ ఫాదర్కి కానీ మదర్కి కానీ పుట్టినప్పుడు ఈ విఎస్టీ అనేది ఉంది అంటే మన నెక్స్ట్ జనరేషన్స్లో కూడా ఇది రావచ్చు. వాళ్ళకు పుట్టే బిడ్డల్లో కానీ, ఒకవేళ ముందు పుట్టిన బిడ్డకి విఎస్టీ ఉంది అంటే నెక్స్ట్ పుట్టే బాబుకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి కూడా స్క్రీనింగ్ చేయించాలి. విఎస్డి గుండె కింది గదుల మధ్య గోడకు ఏర్పడిన రంధ్రం. ఇలాంటి పరిస్థితిలో గుండె నుంచి సాధారణ రక్త ప్రసరణ జరగటానికి ఆటంకం కలుగుతుంది. ఫలితంగా కుడి ఎడమ జఠరికలపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో క్రమంగా గుండె పరిమాణం పెరిగిపోతూ వస్తుంది. విఎస్డి రంధ్రం ఉన్నప్పుడు పిల్లల్లో శ్వాస రేటు తగ్గిపోవటం, చర్మం పాలిపోవటం, వేగంగా శ్వాస తీసుకోవటం, నాడీ వేగం పెరగటం, తరచూ ఇన్ఫెక్షన్లు సోకటం, ఎదుగుదల మందగించటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే పిల్లల్లో గుండె జబ్బులు ఉన్నప్పుడు వాటి లక్షణాలు బయటకు కనిపించవచ్చు లేదా కనిపించకపోవచ్చు. మనకు విఎస్టీ ఒకవేళ ఉంది అంటే అండి, అది సైజ్ని బట్టి మనకు సిమ్టమ్స్ ఉంటాయండి. కొన్నిసార్లు చిన్నగా ఉంది అనుకోండి రంధ్రము, మనకు డాక్టర్ గారు స్టెత్ పెడితే మీకు మర్మర్ సౌండ్ వస్తుందండి. అబ్నార్మల్ సౌండ్ ఉంది అని ఆయన మనకు స్క్రీనింగ్కి పంపిస్తారు. ఒకవేళ మోడరేట్ సైజ్ కానీ లార్జ్ అంటే పెద్ద సైజ్ విఎస్టీస్ ఉన్నాయి అంటే వీళ్ళకి ఊపిరితిత్తులకి రక్త ప్రవాహం ఎక్కువ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అండి, బరువు సరిగ్గా పెరగకపోవడము, తరచుగా వీళ్ళకి న్యూమోనియాలు రావడము, అడ్మిట్ అయ్యే అవసరం పడడము న్యూమోనియా కోసము, లేదంటే మనకు
పాలు తాగేటప్పుడు కానీ ఏదైనా ఆడుకునేటప్పుడు విపరీతంగా చెమటలు పట్టడము, అలసిపోవడము, ఆయాసపడము, ఇలాంటి ఇబ్బందులు మనకు ఫ్రీక్వెంట్గా కనిపిస్తాయండి. ఒకవేళ ఈ విఎస్టీ ఇలానే వదిలేశారు, ఒకవేళ మోడరేట్ నుండి లార్జ్ సైజ్ విఎస్టీ వదిలేశారు అంటే మనకు 2-3 ఇయర్స్ తర్వాత స్లోగా ఊపిరితిత్తుల్లో ప్రెషర్ పెరిగిపోయి పల్మనరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ అంటారండి. ఈ ప్రెషర్స్ పెరిగిపోవడం వల్ల ఐసెన్మెంగర్ సిండ్రోమ్ అంటారు. అప్పుడు మనం విఎస్టీ క్లోజ్ చేయలేము. సో ఏ విఎస్టీ ఉన్నా మనము తొందరగా చూపించుకొని దాన్ని సైజ్ని బట్టి తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఐసెన్మెంగర్ సిండ్రోమ్ అంటే పిల్లలు తర్వాత నీలంగా అయిపోతారండి. చేతులు కాళ్ళు నీలంగా అయిపోయి ఊపిరితిత్తులు బాగా డ్యామేజ్ అయ్యి ఇబ్బందులు పెరిగిపోతాయండి. అప్పుడు మనం విఎస్టీని క్లోజ్ చేయలేము. విఎస్టీ ఒకవేళ మనకు లార్జ్ విఎస్టీ కానీ మోడరేట్ సైజ్డ్ విఎస్టీ ఉందంటే ప్రమాదకరం అండి. ఎందుకంటే వీటి వల్ల మనకి ఇబ్బందులు ఏమొస్తాయంటే అండి, ఫ్రీక్వెంట్గా ఈ న్యూమోనియాస్ వస్తాయన్నాను కదండి. ఈ న్యూమోనియాస్ వల్ల నార్మల్ పిల్లలకే మనకు 5 to 7 days టైం పడుతుందండి న్యూమోనియా నుండి కోలుకోవడానికి. ఒకవేళ ఏదైనా హార్ట్ డిసీజ్ ఉంది, విఎస్టీ లాంటిది ఉందంటే వీళ్ళకి వెంటిలేటర్ అవసరం పడడము, న్యూమోనియా బ్యాడ్ అయిపోవడము, కొన్నిసార్లు సడన్గా కార్డియాక్ అరెస్ట్ కూడా అయిపోతాయండి ఈ న్యూమోనియాస్ వల్ల. సో ఒకవేళ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంటే ఆ విఎస్టీని మనము తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవాలండి. సో ఒకవేళ ఈ టైంలో కూడా మిస్ అయ్యారు, న్యూమోనియాస్ వచ్చినా వీళ్ళు చూపించుకోలేదు, లేదంటే ట్రీట్మెంట్ అవ్వలేదు అంటే ఇది ఐసెన్మెంగర్ సిండ్రోమ్, పల్మనరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్, ఈ ఇబ్బందులు రావచ్చండి. లేదా హార్ట్ ఫెయిల్యూర్, గుండె వీక్గా అయిపోవడము, వీళ్ళు అసలు బరువు పెరగరు, ఫెయిల్యూర్ టు థ్రైవ్, ఈ ఇబ్బందులు ఉంటాయండి వీళ్ళలో. ఫస్ట్ మనం డౌట్ వచ్చేది ఏంటంటే అండి, ఒకవేళ బరువు పెరగట్లేదు బాబుకి, లేదా ఏదైనా అబ్నార్మల్ సౌండ్ వస్తుంది స్టెత్ పెడితే, లేదంటే పాలు తాగేటప్పుడు అలసిపోతున్నారు అంటున్నారు, ఇవన్నీ మనకు ఫస్ట్ డౌట్ రైజ్ చేస్తాయండి బాబుకి గుండెలో ఏదైనా రంధ్రం ఉన్నట్టు, బరువు పెరగకపోవడం. సో వీటితో ఫస్ట్ మనం స్క్రీనింగ్ చెస్ట్ ఎక్స్రే చేస్తే హార్ట్ సైజ్ పెద్దగా ఉండడము, ఈసీజీలో పలు రకాల చేంజెస్ ఉండడము, నెక్స్ట్ 2Dకో చేస్తే మనకు విఎస్టీ సైజ్ ఎంత ఉంది, అది ఎటువైపు ఉంది, ఏ టైప్ ఆఫ్ విఎస్టీ, దాని ట్రీట్మెంట్ ప్లాన్ అన్నీ మనకు 2Dకో ద్వారా కన్ఫర్మ్ చేసుకోగలుగుతామండి. దాంతోపాటు కొన్నిసార్లు రంధ్రాలు ఒక్కటే కాదండి, దీంతోపాటు దాని చుట్టుపక్కల ఉన్న కవాటాలు, లేదంటే రక్తనాళాలు చిన్నగా ఉండడము, లేకపోతే కవాటం లీకేజ్, ఇలాంటి అడిషనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చండి. అలాంటివి ఉంటే మనం తొందరగా సర్జరీకి పుష్ చేస్తామండి. పిల్లల్లో 4-5 ఏళ్లు వయసు వచ్చేసరికల్లా గుండె కింది గదుల మధ్య ఏర్పడిన విఎస్డి రంధ్రాలు చాలా వరకు వాటంతట అవే మూసుకొని పోతుంటాయి. లేదా రంధ్రాలు గుండెకు ఏమాత్రం హాని కలిగించని విధంగా చిన్నగా మారిపోతాయి. విఎస్డి రంధ్రాలు మరీ పెద్దగా ఉన్నప్పుడు మాత్రమే సర్జరీ దాకా వెళ్లాల్సి ఉంటుంది. ముందుగా పల్మనరీ ఆర్టరీ బ్యాండింగ్ అనే చికిత్స సాయంతో రక్త ప్రసరణపై ఒత్తిడిని తగ్గిస్తారు. పిల్లలు పెద్దయిన తర్వాత బాండింగ్ను తొలగించి విఎస్డిసిని ఓపెన్ హార్ట్ సర్జరీ సాయంతో మూసివేస్తారు. మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఫస్ట్ మనం సైజ్ ఎంత ఉంది, విఎస్టీ ఏజ్ ఏంటి, మనకు సిమ్టమ్స్ ఏంటి, దీన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ డిసైడ్ చేస్తామండి. ఒకవేళ పెద్ద సైజు రంధ్రం ఉంది, అసలు బరువు పెరగట్లేదు, అసలు విపరీతంగా న్యూమోనియాలు వస్తున్నాయంటే మనం ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఆపరేషన్ చేయాలండి విఎస్టీకి. ఒకవేళ మనకు మందుల ద్వారా కొద్దిగా గుండె మీద ఒత్తిడి తగ్గి బరువు పెరుగుతున్నాడంటే 6 నెలల లోపల మనం ఆపరేషన్ చేస్తామండి. ఒకవేళ ఇది దీంతో పాటు చుట్టుపక్కల ఉన్న కవాటాలు లీకేజ్ అవి ఉన్నా మనం వెంటనే ఆపరేషన్ చేయించాలండి. చిన్న సైజు విఎస్టీస్ ఉన్నాయంటే దానికోసం మనం వెయిట్ చేసి ఫాలోఅప్స్ చేసుకుంటూ, ఒకవేళ బాగానే ఉంటుంది, ఏ ఇబ్బంది లేదంటే మనం రెగ్యులర్ చెకప్ చేసుకుంటూ డెంటల్ చెకప్లు చేయించుకుంటూ ఉండాలండి. ఎందుకంటే పళ్ళల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే అది మన గుండె వరకు పాకే సమస్య ఉంటుంది, ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ అంటారు. ఇది మనకు చాలా డేంజరస్ కాంప్లికేషన్ అండి. అదొకటి రాకుండా వీళ్ళు ఫ్రీక్వెంట్ డెంటల్ చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి. ఈ చిన్న సైజు రంధ్రాలు ఉంటాయి, కొన్నిసార్లు మనం అది విఎస్టీని డివైస్ క్లోజర్ చేసేయచ్చండి, స్మాల్ కానీ మీడియం సైజు ఉంటాయి. మనము చిన్నప్పుడే <1 year లోపల లార్జ్ విఎస్టీస్ క్లోజ్ చేసామంటే వీళ్ళు యూజువల్గా బాగుంటారండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఫ్రీక్వెంట్ చెకప్స్కి చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు దాని చుట్టుపక్కల కవాటాల లీకేజ్ ఇట్లాంటివి ఉండొచ్చండి. అవేమీ లేవు అంటే మనం జస్ట్ రొటీన్ చెకప్స్ చేసుకుంటే సరిపోతుందండి. లైఫ్ స్టైల్ బాగుంటుంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బాగుంటుంది, వేరే పిల్లలతో సరి సమానంగా ఎదుగుతారు, నార్మల్ ఉంటారు, ఏ ఇబ్బంది ఉండదు.
సో ఒకవేళ మనం డివైస్ చేసి రంధ్రాన్ని మూసాము అంటే ఫస్ట్ 6 months వరకు ఆస్పిరిన్ అనే ఒక టాబ్లెట్ ఇస్తాం. అది ఖచ్చితంగా వేసుకోవాలండి. దాని తర్వాత ఎటువంటి మందులు అవసరం ఉండవు. జస్ట్ రొటీన్గా మన దగ్గర చెకప్లకి సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తే సరిపోతుందండి. పసిబిడ్డల పాలిట ప్రాణాంతకంగా పరిణమిస్తోన్న గుండెలో లోపాలని నివారించటం అన్నది చాలా వరకు మన చేతుల్లోనే ఉంది. పిల్లల్లో గుండె జబ్బుల్ని నివారించటానికి మేనరికపు వివాహాలకు దూరంగా ఉండాలి. గర్భిణీలు రూబెల్లా టీకాను తప్పనిసరిగా తీసుకోవాలి. గర్భిణీ దశలో తప్పనిసరిగా ఫీటల్ ఎకో చేయించుకోవాలి. పిల్లల్లో గొంతు ఇన్ఫెక్షన్లకు సకాలంలో చికిత్స ఇప్పించాలి. రుమాటిక్ ఫీవర్ వచ్చినప్పుడు సత్వరమే చికిత్సను ఇప్పించాలి. ఈ జాగ్రత్తలు పిల్లల్లో గుండె జబ్బుల్ని చాలా వరకు నివారిస్తాయి.